గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 10,000 ఇస్తా. నువ్వు సూర్య చేత బిల్లు వద్దనిపిస్తే దెబ్బ తింటావు నువ్వు. చూడు మంచినీళ్ళు అక్కడ ఉన్నాయి. నా పేరు రేఖ, బృంద ఫ్రెండ్ని. అయితే యు ఆర్ సో హ్యాండ్సమ్. కితకితలొద్దు, మ్యాటర్ చెప్పు. చిన్న ప్రాబ్లం, బిల్ పే చేయాలి. మర్చిపోయి వచ్చారా? మ్మ్. ఎంతమంది వచ్చారు? 6 6 దగ్గర డబ్బు లేదా? మ్మ్. నీ మీద బోల్డ్ అంత నమ్మకం పెట్టుకున్నాను రా బాబు. కొంపతీసి నువ్వు డబ్బులు ఇస్తున్నావా? మీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంచి మీరు ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి బిల్లు కట్టి మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి. అది నేను ఈ టైంలో ఇంటికి వెళ్తే కాలేజ్కి ఎగనామం పెట్టినట్టు తెలిసిపోతుంది. అయితే మీరందరూ సాయంత్రం వరకు కిచెన్లో కప్పులు ప్లేట్లు కడిగి క్లీన్ చేసి వెళ్ళండి. దిస్ ఇస్ టూ మచ్. వీఆర్ స్టూడెంట్స్. సో వాట్? ప్లీజ్, నేనే మిమ్మల్ని చీట్ చేయడం లేదు. కావాలంటే నన్ను బాగా చూడండి. బాగా చూశాక మీ మెడలో వచ్చే గోల్డ్ అని తెలుస్తుంది. అది ఇక్కడ పెట్టి డబ్బు తెచ్చి తీసుకెళ్ళండి. ఇంత తొంగితే కనపడింది చైనా. షడప్, ఆడపిల్లవి మరీ ఇలా బరి తెగించుకో, బాగోదు. వీడే మగాడే బాబు. నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి వాడిని. దాట్ ఈస్ సూర్య. పదండి. వాళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవును. మగాళ్ళని రెచ్చగొట్టి అవసరాలు తీర్చుకున్న ఆడవాళ్ళంటే నాకు పరమాసహ్యం. నువ్వంటే నాకు చాలా గౌరవం. దయచేసి ఇలాంటి వాళ్ళతో ఇంకెప్పుడు తిరగద్దు. క్యారీ ఆన్. హాయ్, ఐఎమ్ కృష్ణ భగవాన్. మంత్లీ 20,000 సాలరీ, స్టిల్ బ్యాచులర్. ఐఎమ్ లీలారాణి. గంటకి 2,000 సాలరీ, ది బ్యాచులర్. అయ్యి బాబు. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? 1 year అయింది. సారీ, ఏంటి అలా డల్గున్నావు? నువ్వు తొందర పడకపోతే లైఫ్ అంతా డల్ గానే ఉండాల్సి వస్తుంది. ఎంత కోఆపరేషన్. అలా పొదలు తట్టుకెళ్ళారా? ఎచ్చి, తొందర పడమంటుంది పెళ్లి విషయంలో. ఏ ఆగలేకపోతున్నావా? ఓరి మొద్దు, మా నాన్న పనిచేసే ఆఫీస్లో ఎవరో కుర్రాడు నన్ను చూసాట. వాడికి నేను బాగా నచ్చంట. పర్సనాలిటీ అలాంటిది. ఆ విషయం మా నాన్నతో చెప్తే వచ్చే వారం తాంబూలాలు తీసుకోవడానికి వచ్చామన్నట్ట. అంటే నువ్వు వాడితో మ్యాచ్ ఫిక్సింగ్ రెడీ అయిపోతున్నావా? అసలు నువ్వు ఆడదానివేనా? అసలు మగాడివేనా? ఇదేంటి ఈ ప్రశ్న ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు. అంత చేతగానే వాళ్ళకి కనిపిస్తున్నానా? చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. నా పెళ్లికి మంచి ప్రెజెంటేషన్ కొనివ్వు. దీప్తి. లేకపోతే ఏంటి? ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? అక్కర్లేదు, ఐడియా వచ్చేసింది. ఇప్పుడే మీ బాబు దగ్గరికి వెళ్ళి, రేయ్ నేనుండగా ఇంకొకటికి చాలా పెళ్లి చేస్తావురా అని కడిగేస్తా. బాబు, మా బాబు దగ్గరికి కాదు, ముందు మీ బాబు దగ్గరికి వెళ్ళి ఒప్పించు. మా బాబా? ఏ భయమా? అదేంటి, ఈ క్షణమే మా నాన్న దగ్గరికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేస్తా. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే దీప్తినే. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు మా పెళ్లి కొప్పుకుంటే చస్తే చేసుకోను. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు మా పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తన్ని తన్ని ఏంట్రా? తననే చేసుకుంటాను అనాలి. ఇది కరెక్ట్, ఇది ఫిక్స్ అయిపో. డాడీ. రే కృష్ణ. డాడీ ఇట్రా. వస్తున్నా. ఏంట్రా అవతారం? ఏం డాడీ? అత్తయ్య మావయ్య వచ్చారా? కాఫీ తేనా? కాఫీ కాదురా, కూల్ డ్రింక్ తేనా? మంచినీళ్ళతో సరిపడదామా? వాళ్ళు వచ్చింది నీ పెళ్లి విషయం మాట్లాడడానికి రా. ఎవరితో? ఎవరితోనో ఎందుకు చేస్తావు? మా బృందతో. అదేమిటి, మా ఆవిడంటే నేను భయపడ్డట్టు మా అమ్మాయి పేరు చెప్పగానే నువ్వు అంత భయపడ్డావు? నీకేమీ తెలీదు, వాడు భయపడ్డం లేదు, సిగ్గుపడుతున్నాడు కదా బాబు. మరే అయితే ముహూర్తాలు పెట్టించమంటావా అన్నయ్య? ముహూర్తాలు ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు. ముందు ఈ పెళ్లి కృష్ణకి ఇష్టం లేదో తెలుసుకోండి. ఏరా 1 minute. ఏంటి వీడు? ఓరే కిట్టిగా, దీప్తి గురించి చెప్పడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదురా. భయపడకుండా చెప్పరా. భయపడకు. గుడ్ పద. ఏంట్రా ఉదయం నుంచి బాత్రూమ్ వదలటం లేదు? మోషన్స్ అవుతున్నాయా? అది
ప్రాక్టీస్. బాత్రూమ్ లో ప్రాక్టీస్ ఏంటి? పాట ప్రాక్టీస్ చేస్తున్నా. పాట దేనికి? అదే ఊరికే పాడుకోవడానికి. ఏడ్చావు గానీ ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా? ఆ, ధైర్యంగా చెప్పరా, ఎవరైనా ప్రేమించుంటే. ఆ, ప్రేమ? అబే ప్రేమ అంటే ఏం డాడీ? ఆ? ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే దీప్తి అనే అమ్మాయిని నీ బైక్ ఎక్కించుకొని తిప్పుతున్నావా? దీప్తి ఎవర్రా? ఒక అమ్మాయి అమ్మాయే. ఎవరని? కుంటిది, పోలియో వచ్చి కాలిపోయింది. కుంటుకుంటూ కాలేజీకి వెళ్తుంటే చూసి జాలిపడి బైక్ మీద డ్రాప్ చేశా. అది ఆడు చూసాడు. అలాగా? అవును అలాగే. నేను ఎవరిని ప్రేమించలేదు. నీ కర్మ. మనోడు ప్రేమించడం లేదంటే ఆడు ఫీల్ అయిపోతున్నాడేంటి? ఆడంతే, అదో టైపు. అయితే ముహూర్తాలు పెట్టించేస్తాం. అన్యాయం, అక్రమం. నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి కొప్పించేశారా? చెప్పు తీసుకొని కొడతాను. కిందేమో గంగిరెద్దుల తలూపి, అబ్బే నేనెవరిని ప్రేమించలేదు, ప్రేమంటే ఏంటి డాడీ? ఎంత బాగా యాక్ట్ చేసావురా. ఆ కంగారులో ఏం చెప్పానో నాకే తెలీదురా. డాడీని చూసి భయపడిపోయాను. అంత భయం భక్తే ఉంటే ఆయన చెప్పినట్టు ఈ పెళ్లి చేసుకో. డాడీ మీద భక్తి కంటే దీప్తి మీద ప్రేమే ఎక్కువరా. దీప్తి ఎవరు? పోలియో వచ్చి కాలిపోయిన పిల్ల? ప్లీజ్ రా, డాడీకి చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించరా. చెడగొట్టడం ఎలాగో నీకు అలవాటే కదా. ఛే, నీ విషయంలో అలా చేస్తాంటారా నేను? అలా అనకరా బాబు, దెబ్బ అయిపోతాను. ప్లీజ్ చెడగొట్టే. వెరీ సారీ. ఇప్పటికే డాడీ దృష్టిలో నేను చాలా బ్యాడ్ అయ్యాను. ఈ విషయంలో నన్ను ఇరికించక నీ తిప్పలు నువ్వు పడు. ఏంటిది? మా పెళ్లి. ఎడతా అంతే అంతే అంతే. అమ్మ, అమ్మ. ఏమైంది వీడికి? పాపం వాంతులు చేస్తున్నారా? ఏమైనా విశేషమా? అయితే వెళ్ళి డాడీకి చెప్పు, పార్టీ ఇస్తాడు. అది కాదురా, బ్రాందీలో విస్కీ, రమ్ము, జిన్ను, వైను, సారా, కళ్ళు అన్ని కలిపి తాగేసాడు. ఈ మంచి అలవాటు కూడా ఉందా వీడికి? ఇప్పటి వరకు లేదు, ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. ఏం పాపం? ఏం తెలియనట్టు మాడతావట్రా? నేనేం చేశాను? ఏమి చేయలేదనే. అరే ఏదో ఒకటి చేసి వీడి పెళ్లి చెడగొట్టరా, నీకు అలవాటే కదా. అయ్యి బాబాయ్. దీప్తి ఏంటమ్మా? పడుకో 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 పడుకో, నేను మాడతాను కదా. పడుకో. అయ్యా అమ్మ ఏడు. రే సరదాకి కృష్ణగాడు చాలా మంది అమ్మాయిలు వెంట పడి ఉండొచ్చు, కానీ దీప్తిని మాత్రం సీరియస్గా ట్రాప్ చేశాడు. చిచి లవ్ చేశాడు. ఇప్పుడు అమ్మాయి కాదంటే వీడి ఇన్స్టాల్మెంట్లో చచ్చిపోతాడు రా. ఆల్రెడీ చూసావు కదే, మళ్ళీ ఎందుకు? ఈసారి సినిమా చూద్దామని. ఎక్స్క్యూజ్ మీ, యా, బృందా అని బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. లోపలుంది. థ్యాంక్ యూ. ఎవరే అతను? బృందాలు ఎవరై ఉంటాడు? రోడ్ రోలర్ కింద పడి చనిపోయిన మా పెద్దనాన్న పెద్దమ్మల మీద ఒట్టండి. గత 4 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. 2 రోజుల నుంచి మీరు కనిపించకపోయేసరికి 3 రోజుల నుంచి భోజనం కూడా మానేశాను. ఓన్లీ టిఫినే తింటున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నా వెంట ఆల్రెడీ 4 ప్రేమిస్తున్నామని టచ్ లో ఉన్నారు. కాకపోతే మీ అంత సీనియర్ లవర్స్ కార్లేండి. చూసావా మరి, ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అడిగి తెలుసుకుని సీనియారిటీ ఉన్న వాళ్ళకే ఇస్తారు. కాబట్టి నువ్వు నన్ను అపాయింట్ చేసుకోవాలి. నాలో ఏం చూసి ప్రేమించారు మీరు? ప్రేమించాక చూద్దామని ముందేమి చూడలేదు. ఏంటి ఎలా అయిపోయారు? పద మనం వేరే చోటుకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం లేదు, ఇక్కడ నా పాలిట్ డివైడర్ గాడు వచ్చాడంటే నా హిస్టరీ మొత్తం నీకు చెప్పేస్తాడు. మీ హిస్టరీ ఏంటి? అదే నేను కాక మన మంగతాయిని ప్రేమించింది. రీసెంట్ గా ముంబై పిల్ల జూలిని సెట్ అయిపోతుంటా. అంటే ఆల్రెడీ నీకు 2 అమ్మాయిలతో అటాచ్మెంట్ ఉందన్నమాట. 2 కాదు 3. అయ్యో అమ్మో అమ్మో అమ్మో. సిస్టర్ పాపం వదిలేండి, ప్రేమ పిచ్చోడు. 3 ఏళ్ళు మెంటల్ హాస్పిటల్ నుండి మొన్నే బయటకు వచ్చాడు. ప్రేమ పిచ్చోడా? అవును. సారీ. ఇట్స్ ఓకే. చెయ్యడం అంటే ఇదే. నేను 3 ఏళ్ళు మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చానా? ఏ ఆసుపత్రి బాబు? నేను అలా చెప్పకపోయి ఉంటే ఈ పాటికి అమ్మాయి చేతిలో చచ్చుండేవాడు. ఓహో, సరైన సమయానికి వచ్చి మీరు నన్ను రక్షించారనమాట. హలో పబ్లిక్, చూశారు కదా, వెళ్ళండి. నాయన నీకు నేనేం ద్రోహం చేశాను? లగేజీ చూసిన రైల్వే కూలీలా నా వెంట పడుతున్నావు. ఇప్పటికే నా బ్యాక్ పాకెట్ కింద 32 ఏళ్ళు వచ్చేసి వయాగర లేకుండా ఫస్ట్ నైట్ కూడా చేసుకోలేనమని డౌట్ వచ్చేస్తుంది. నిజంగా అమ్మాయికి నేనేం చెప్పకూడదు అనుకున్నాను. ఐసి నీ త్యాగాన్ని గుర్తించలేక మొత్తం నేనే చెప్పేసానన్నమాట. ఎనీవే బెటర్ లక్ నెక్స్ట్ టైం. బృందా. హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఎవరన్నా లైన్ లో పెడుతున్నావా? లేదు, నీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గానా? అయ్య బాబోయ్, అయితే వెంటనే మాట్లాడేసుకోవాలి.
ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఐ లవ్ యూ చెప్తావా? ఆ, కృష్ణకి నువ్వంటే ఇష్టం లేదు. దీప్తి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తను అలాంటివి కూడా చేస్తుంటాడా? వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. థ్యాంక్ యూ, మంచి గుడ్ న్యూస్ చెప్పావు. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. నువ్వు నాతో జోకులేస్తావని నేనెందుకు అనుకుంటాను? మరి మీ అమ్మ నాన్నలు వచ్చి పెళ్లి ఫిక్స్ చేసేలారు? నాకు తెలీదు. అప్పుడప్పుడు అనేవారు. ఏదో సరదాగా అంటున్నారులే అనుకున్నా. నిన్ను చెప్పారు. వద్దని ఎలా చెప్పాలో తెలియక చస్తున్నా. అంటే నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమంటే ఏంటో తెలిసిన నీలాంటివన్నీ చేసుకుంటా. గుడ్ మార్నింగ్ శిష్య. గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్ గురు. ఈసారి ఎవరిని వేసుకొచ్చావు? రాబర్ట్ విలియమ్స్ అని ఓయ్. ప్రముఖ మోడల్ ఫోటోగ్రాఫర్. మోడల్ ఫోటోగ్రాఫరా? దేనికి? నీవి కొన్ని ఫోటోలు కావాలి. మోడలింగ్ కా? అవును. అయితే ఉండండి, మంచి డ్రెస్సెస్ వస్తా. ఆగాగాగు, ఈ డ్రెస్ తోనే కొన్ని వర్కింగ్ స్టిల్స్ కావాలి. వర్కింగ్ సిల్సా? అదే నువ్వు రోజు రెగ్యులర్ గా ఇక్కడ చేస్తుంటావు పనులు, ఆ. వాటికి సంబంధించి చేస్తే చాలు. అయితే ఫస్ట్ బిలియర్డ్స్ టేబుల్ క్లీనింగ్ తీసుకోండి. టేబుల్ క్లీనింగ్ తీసుకో. ఓహో. నౌ ప్లేట్స్ టిన్స్ క్లీనింగ్ తీసుకో. నెక్స్ట్ ఐటమ్ ఫ్లోర్ క్లీనింగ్. నౌ ఎంగిల్ కప్పులు ఎత్తింగ్స్. ఓకే, ఇంక చాలు. చాలా థ్యాంక్స్ రా. same to you. చాలా మంచి మంచి ఫోటోలు ఇచ్చావు. సార్ నేను మోడలింగ్ కి పనికొస్తాను సార్. చాలా. ఇప్పుడు తీసిన ఫోటోలన్నీ ఏ మ్యాగజైన్ లో వేస్తారు సార్? ఏ మ్యాగజైన్ లోను వెయ్యరు. ఆ? పెద్ద సైజు ఫోటోలు కట్టించి లామినేషన్ చేయించి క్లాస్ రూమ్ లో పెడతాం. క్లాస్ రూమ్ లోనా? దేనికి? భూమి గుండ్రంగా ఉందని చెప్పాలనుకో, ఏం చూపిస్తాం? వెరీ సింపుల్, గ్లోబ్. ఆ, భారతదేశం షేప్ ఇలా ఉంటుందని చెప్పాలనుకో, ఆహా. ఏం చూపిస్తాం? ఐ నో, మ్యాప్. ఆ, అలాగే ఆ. ఒక దరిద్రుడు, ఆహా. ఒక నీచ నికృష్టుడు, ఆహా. ఒక దద్దమ్మ, ఆ. ఒక చవట ఆ? ఎలా ఉంటాడని ఏ స్టూడెంట్ అని అడిగాడు అనుకో, ఆ. అప్పుడు మోడల్ గా ఆ. నీ ఫోటో చూపిస్తా. లెక్చరర్స్ ని గౌరవించకుండా, చదువుకోకుండా, అడ్డగాడిదిల్లా చెడు తిరుగులు తిరిగితే మీరు కూడా ఇలాగే తయారవుతారా అని స్టూడెంట్స్ కి 2 రోజులకోసారి ఈ ఫోటోలు చూపిస్తుంటాం. ప్రస్తుతానికి ఈ ఫోటోలు మన కాలేజీలో ఉన్న అన్ని క్లాస్ రూముల్లో బ్లాక్ బోర్డ్ పక్కన ఫిక్స్ చేస్తాం. ఫ్యూచర్ లో రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలకి సప్లై చేస్తాం. మరీ రెస్పాన్స్ బాగుంటే ఆల్ ఓవర్ ఇండియా అంతా పంపిస్తాం. ఏవా, ఈ మొక్క ముందు ఎందుకు చెప్పలేదు? ఆ, చెప్తే నువ్వు ఫోజులు ఇవ్వగా. మిలేంగి. ఆహా, ఏం అదృష్టవంతుడు గురు. బోల్డ్ అంత పబ్లిసిటీ. ఆల్రెడీ ఒకటి ఎల్బిడబ్ల్యూ సెటరా. వెళ్ళి పని చూడు. ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావు కదా? నన్ను మర్చిపోలేకపోతున్నావు కదా? నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హ్యాపీగా పడుకుంటావా? మేల్కొని కూర్చుంటే బృంతో పెళ్లి గుర్తొస్తుందిరా. పడుకుంటే కల్లోనైనా దీప్తిని పెళ్లి చేసుకోవచ్చని. నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. తనకి నువ్వంటే ఇష్టం లేదు. నిజంగానా? అవును, నిన్ను పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేసింది. ఫోన్లే, అదృష్టవంతురాలు. అవును, నేనంటే నిజంగా ఇష్టం లేదా లేక ఇంకెవరైనా ఇష్టపడుతుందా? అదే, ఏది? తను పెళ్ళంటూ చేసుకుంటే నాలాంటి వాడిని చేసుకుంటుందట. కంగ్రాట్స్ రా. దేనికి? బృంద నిన్ను ప్రేమిస్తున్నందుకు. హలో అపారావు, నాలాంటి వాడిని అందు కానీ నన్ను అనలేదు. మరి అదే, నీలాంటి వాణ్ణి అందంటే నిన్నే చేసుకుంటా అని అర్థం. డైరెక్ట్ చెప్పలేక ఇండైరెక్ట్ చెప్పింది. అరే సూర్య, నాకు తెలిసి బృంద చాలా మంచి అమ్మాయి. నువ్వు ఇంకేం ఆలోచించుకో, హ్యాపీగా బృందను పెళ్లి చేసుకో. ఇదిగో, నువ్వు మరీ ఓవర్గా చెప్పు. లేదురా, నువ్వు బాగుండాలి, నీ లైఫ్ బాగుండాలి, నువ్వు బృందను ప్రేమించాలి, తన్నే పెళ్లి చేసుకోవాలి. నా మీద ఒట్టు. డింగిటకా 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 డింగిటకా.